హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ హోమ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన కంద పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ పచ్చడి రైస్లోకైనా ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. కంద తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ పచ్చడి ఇన్స్టెంట్గా అలాగే ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మన పచ్చడికి సరిపడా కందం తీసుకొని ఇలా పైన ఉన్న పీల్ మొత్తాన్ని తీసేసుకోవాలి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో సగం వరకు నీళ్లు పోసుకొని 1 స్పూన్ వరకు ఉప్పు వేసి కట్ చేసుకున్న ఈ కంద ముక్కలను అందులో వేసి ఒక 10 నిమిషాల వరకు అలా ఉంచేయాలి. తర్వాత వాటిని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో వేసుకోవాలి. మరొకసారి ఇలా గిన్నెలో వాటర్ తీసుకుని 1 స్పూన్ వరకు మళ్ళీ ఉప్పు వేసి ఇలా కంద ముక్కల్ని వేసుకుని నీట్గా కడగాలి. ఇలా కడగడం వల్ల కందకున్న దురద పోతుంది. కందను పట్టుకున్నప్పుడు మన చేతులు కూడా దురదగా ఉంటాయి కదా, అప్పుడు ఉప్పు నీళ్ళలో కడగడం వల్ల చేతులకున్న దురద కూడా పోతుంది. ఒక ప్యాన్ తీసుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకుని లైట్గా వేయించుకోవాలి. 1 కప్పు వరకు ఎండుమిర్చిని వేసుకుని ఇలా దోరగా వేయించుకోవాలి. వేయించుకుని ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి. అదే ప్యాన్లో మనం కట్ చేసుకున్న కంద ముక్కలను వేసుకుని ఒక 5 మినిట్స్ వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండుని తీసుకుని ఒక బౌల్లో వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి అలాగే 4 వెల్లుల్లి, 1 స్పూన్ ఉప్పు, నానబెట్టుకున్న చింతపండు అలాగే కొంచెం వాటర్ పోసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన వాటిలో మనం వేయించుకున్న కంద ముక్కలను కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకుని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ సాయి మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఇలా వేయించుకుని కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుని 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ కంద పచ్చడిని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. అంతేనండి, కంద పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.